మీ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఇంతకీ? ఫస్ట్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ అదే అడుగుతున్నారు. గదా! గత 1.5 ఇయర్ నుంచి అంటే గవర్నమెంట్ చేంజ్ అయినప్పటి నుంచి కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం రైట్. వాస్తవమే. కానీ రైట్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లాస్ట్ 3 మంత్స్ నుంచి కొంచెం పుంజుకుంది. పుంజుకుంది. ఒకటి గవర్నమెంట్ తరఫున కూడా కొత్త ఇనిషియేటివ్స్ రావడము, ఈ రీసెంట్గా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ అవ్వడము, కొన్ని ప్రాజెక్ట్స్లో ముందుకు కదలడము, మళ్ళీ 1.5 ఇయర్ దాకా జనాలు కూడా ఆగారు. అవును. సో ఎక్కువ రోజులు ఆగలేరు, ఒకసారి సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆగలేరు. కాబట్టి మళ్ళీ మార్కెట్ ప్రైసెస్ కూడా కొంచెం స్టేబుల్గా ఉండడం వల్ల కూడా 1.5 ఇయర్ ఒడిదుడుకుల వల్ల ప్రైసెస్ కూడా పెరగకుండా ఉండడం వల్ల కూడా మళ్ళీ జనాల్లో కొంచెం కదలిక స్టార్ట్ అయింది. ఓకే. ఇదే కాకుండా అమెరికాలో ట్రంప్ అనే ఆయన ఒక చిన్న పిడుగు వేశాడు అందరి మీద, ఇండియన్స్ మీద. ఆ H1B రిస్ట్రిక్షన్స్, వీసాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీస్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల కూడా చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా మళ్ళీ ఇన్ని రోజులు ఎప్పటికీ అమెరికాలోనే ఇల్లు కొందాం, అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఆ ట్రంప్ వేసిన పిడుగు వల్ల ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దానివల్ల కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మార్కెట్ కొద్దిగా పుంజుకుంది. అంటే గ్రేట్ పుంజుకుందని అనట్లేదు, కొంచెం సేల్స్ వాల్యూమ్స్ అనేవి పెరిగినాయి, రెసిడెన్షియల్ సెక్టర్ లో పెరిగినాయి. అట్లాగే అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్ మాత్రం ఇంకా కొంచెం స్లోగానే ఉంది. రెసిడెన్షియల్ మార్కెట్ మాత్రం కొంచెం బెటర్ గా ఉంది. అయితే యుఎస్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటన్నిటి వల్ల జాబ్స్ పోతాయి అనేది ఒక ఏదైతే ఉందో అది యాక్చువల్ గా తగ్గింది. ఇండియాకి కొంచెం జాబ్స్ అనేవి పెరిగినాయి. అనుకున్నన్ని జాబ్ కట్స్ అనేవి జరగలేదు, అవుతున్నాయి బట్ అనుకున్నంత ఎఫెక్ట్ అవ్వలేదు. దానివల్ల కొంచెం ఇండియాకి కూడా కొంచెం బెనిఫిట్ అయ్యింది. మీరు చూస్తే రీసెంట్గా హైదరాబాద్లో దగ్గర లాస్ట్ 1 ఇయర్లో 100+ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మన దగ్గర ఆఫీసెస్ ఇనాగ్రేషన్ చేసుకున్నారు, అక్కడ పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. సో దానివల్ల కూడా కొంచెం మార్కెట్ పెరిగింది, జాబ్స్ అవకాశాలు కూడా పెరిగినాయి, సాలరీస్ కూడా కొంచెం పెరుగుతున్నాయి ముందు. దానివల్ల కొంచెం మార్కెట్ పుంజుకుంది. కానీ అట్లా అని చెప్పి ఇప్పుడు మార్కెట్ బాగా పుంజుకుందని కూడా నేను చెప్పలేను, స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. అయితే అన్నగారు ఒక మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే స్తబ్దుగా ఉండిపోయిందో, ఆగిందో, అప్పుడు చాలా మంది మిత్రులు ఏమన్నారంటే ఇది కరెక్షన్ పీరియడ్, ఇలా జరగాలి, అసలు కేసీఆర్ ఎంత పని చేశాడు, రియల్ ఎస్టేట్ని సామాన్యునికి అందకుండా చేశాడు, సో ఇప్పుడన్నా కనీసం ఆకాశం నుంచి ధరలు దిగి వస్తాయని చాలా మంది సర్ది చెప్పారు. రైట్, మీరు వినుంటారు అవన్నీ. సో సంతోషం అనుకున్నాం. కానీ వాళ్ళు 100 కోట్లకు అమ్మితే వీళ్ళు 150 కోట్ల నుంచి స్టార్ట్ చేశారు. దీన్ని ఏమనాలి, దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు గవర్నమెంటే బిజినెస్ స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్, అది గత ప్రభుత్వంలో మొదలైంది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఒక రీజన్ ఏంటంటే గవర్నమెంట్ కి ఫండ్స్ కావాలి. ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ ప్రపోజ్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ కోసము ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాల్సినప్పుడు గవర్నమెంట్ కి దొరికేదే ల్యాండ్. మన దగ్గర అబండెంట్ గా ఉంది హైదరాబాద్ చుట్టుపక్కల 360 degrees లో వేరే సిటీస్ కి లేని అడ్వాంటేజ్ హైదరాబాద్ లో ఉంది. అందులో నియోపోలిస్, కోకాపేట ఏరియా మీకు తెలుసు కదా, లాస్ట్ ఆక్షన్స్ లోనే ఫస్ట్ ఆక్షన్ లో 30-40 కోట్లకి వెళ్ళింది, సెకండ్ ఆక్షన్ వచ్చరికి 60 నుంచి 100 కోట్లకి వెళ్ళింది. థర్డ్ ఆక్షన్ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ ప్రపోజ్ చేస్తే ఈసారి ఏకంగా 130 crores నుంచి 150 crores దాకా 6 ప్లాట్లు అమ్మితే నేషనల్ లెవెల్ ప్లేయర్స్ లైక్ బ్రిగేడ్ కానీ, గాడ్రేజ్ కానీ, మన లోకల్ MSN కానీ వీళ్ళు కొనుక్కున్నారు, అందులో అగ్రెసివ్గా కొన్నారు. 150 crores దాకా వెళ్ళింది. ఇది అంటే డిమాండ్ని బట్టి కొన్నారా, లేదు సిటీలో మార్కెట్ ఇంప్రూవ్ చేయాలని కొన్నారా, బిల్డర్స్ వైపు నుంచి చూస్తే అది అర్థం అవ్వట్లేదు. అలాగే గవర్నమెంట్ కావాల్సి పుష్ చేసి ఈ బిల్డర్స్ అందరినీ ఆ రేట్లో కొనమన్నారా అనేది కూడా బయటికి ఎక్కడా తెలియట్లేదు. బట్ ఫైనల్గా మాత్రము కోకాపేట ఏరియాలో 150 crores అయింది. దాని ఎఫెక్ట్ ఏమైంది, ఆ చుట్టుపక్కల కూడా ల్యాండ్ వాల్యూ బాగా పెరిగింది. గవర్నమెంట్ ఇక్కడ ఒక ఏజెంట్ లాగా పనిచేసింది అమ్మడానికి. సో బట్ దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి చాలా డెఫినెట్ గా పేదవాడి మీద, మధ్యతరగతి మీద, హౌసింగ్ మీద డెఫినెట్ గా పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కోకాపేట్ మాత్రమే అమ్ముంటారు 150 crores, కానీ కోకాపేట్ చుట్టుపక్కల కూడా అదే రేంజ్ లో ఇప్పుడు డెవలపర్స్ కొనాల్సి వస్తుంది. డెవలపర్స్ కొంటే, ఫ్లాట్స్ కొంటే వాళ్ళు ప్రైస్ పెంచాల్సి వస్తుంది. ప్రైస్ పెరిగితే భారం ఎవరి మీద పడుతుంది, మళ్ళీ అగే కొనే వాళ్ళ మీదనే. అంతే కదా, మొన్నటిదాకా 50 లక్షలు వచ్చేది ఇప్పుడు 5 కోట్లకి వెళ్ళిపోతుంది అపార్ట్మెంట్ అనేది, ఒక చిన్న డబుల్ బెడ్. ఆబ్వియస్ గా మొన్నటిదాకా కోకాపేటలో 5,000 నుంచి 10,000 మధ్యలో దొరికేది, ఇప్పుడు 10,000 లోపల
అఫోర్డబుల్ అసలు దొరకట్లేదు. దొరకదు ఇంకా. ఎనీథింగ్ అబౌట్ 10,000 మీరు Correct. కోకాపేట కానీ, Correct. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నార్సింగ్, ఈ గండిపేట ఏవైతే గ్రోత్ కారిడార్స్ ఉన్నాయో ప్రస్తుతానికి వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఆల్రెడీ 10,000 దాటిపోయింది. చూడండి. కొంచెం ఇంతకుముందు అఫోర్డబుల్ అనిపించే కొల్లూరు, ఉస్మాన్ నగర్, తెల్లాపూర్ ఏరియాస్ కూడా అవి కూడా ఇప్పుడు 8,000, 9,000, ఆల్మోస్ట్ 10,000 కూడా టచ్ అవుతున్నాయి. ఏది మామూలు టైర్ 1 బిల్డర్స్. Correct. టైర్ 2 బిల్డర్స్ కూడా వెనకకేం లేరు. వాళ్ళేం తగ్గరుగా. 500,000 రూపీస్ తగ్గుతున్నారు. సిమెంట్ రేట్లు, ల్యాండ్ రేట్ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది, లైజనింగ్ కాస్ట్లు పెరిగినాయి, Yes. అట్లాగే గవర్నమెంట్ లో బ్రైబ్స్ కూడా పెరిగినాయి. సో దీని అన్నిటి వల్ల ఓవరాల్ గా బాధపడేది ఎవరు? ఫైనల్ గా ఎండ్ యూజర్, ఎండ్ బయ్యర్ మాత్రమే ఈ అన్ని కాస్ట్లు భరించాల్సి వస్తుంది. పాయింట్కి వచ్చారు అన్నగారు. నేను ఇప్పుడు ఎల్బీ నగర్లో 15 ఏళ్ల క్రితం నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. అప్పుడు నా శాలరీ ఎంత ఉండే అన్నగారు? సీరియస్, మీరు ట్రస్ట్ మీ, 12,000 ఉండే నా శాలరీ. 12,000 శాలరీలో నేను డబుల్ బెడ్రూమ్ కొనుక్కున్నా, ఈఎంఐ కడుతూ నేను నడిపించాను. ఇప్పుడు చెప్పండి అన్నగారు, నాకు ఈ రోజు కనుక హైదరాబాద్ సిటీలో నేను అపార్ట్మెంట్ కొనాలంటే నా శాలరీ 3 లక్షలు ఉంటే సరిపోతుందా? ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో మీకు 5 కోట్లు అయింది ఫ్లాట్లు, 4 నుంచి 5 కోట్లు అయింది. దానికి ఈఎంఐ కట్టడానికే 4 లక్షలు అవుతుంది. కరెక్ట్. సో వెరీ డిఫికల్ట్ టు బై ఫర్ నార్మల్ ఎండ్ యూజర్. ఇప్పుడు ఎట్లయిపోయింది, నగరంలో ఈ ఎక్స్పెన్సివ్ ఏరియాస్ లో 100లో ఒక్కరు మాత్రమే కొనగలిగే పరిస్థితి తీసుకొచ్చింది అనేది వాస్తవం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంకా కొంచెం దూరం వెళ్ళినా అదే పరిస్థితి ఉంది. సో ఒక ఈ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీలో ఒక 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్ల దూరం వెళ్ళేదాకా కూడా అఫోర్డబిలిటీ అనేది బాగా తగ్గిపోయింది. అదే అన్న, లండన్, న్యూయార్క్ కంటే కూడా కాస్ట్లీగా మార్చేసి దీన్ని ఏం చేద్దాం అనుకుంటారు హైదరాబాద్ని? హైదరాబాద్ ప్రజల సిటీ. నిజం చెప్పాలంటే ప్రజాప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వం దీన్ని ప్రజలకు అందకుండా చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నాకు అర్థం కావట్లేదు. ఆబ్వియస్లీ ఇప్పుడు న్యూయార్క్ అయినా, సింగపూర్ అయినా, టోక్యో అయినా కొన్ని కంట్రీస్ లో ఏం చేస్తారంటే ఎంత వాల్యూస్ పెరిగినా శాలరీస్ కూడా మ్యాచింగ్ శాలరీస్ ఉంటాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడు కూడా వాళ్ళకు ఉండే ఈఎంఐ శాలరీ కన్నా తక్కువే ఉంటుంది. ఇండియాలో అట్లా కాదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఏమంది, మన శాలరీ కన్నా ఈఎంఐలు ఎక్కువైపోయినాయి, చాలా ఎక్కువ. విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు అఫోర్డ్ చేయలేనప్పుడు ఆబ్వియస్ గా సిటీలో ఏమవుతాయి, మార్కెట్ కొంచెం స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే హౌసింగ్ అనేది ఇట్స్ ఎ యూటిలిటీ, నాట్ యాజ్ అ బిజినెస్. గవర్నమెంట్ దీని మీద కంపల్సరీ నియంత్రణ అనేది తెచ్చుకోవాలి. అందులో మన కంట్రీ ప్రజాస్వామ్య కంట్రీ, వీఆర్ నాట్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. అందులో 150 కోట్ల మంది పాపులేషన్ ఉంది. ఆ పాపులేషన్ అందరికీ కూడా హౌసింగ్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అఫోర్డబుల్ సెగ్మెంట్లో తీసుకోకుండా మేము ఆక్షన్స్ చేస్తాము, మేము ప్రైసెస్ పెంచి అమ్ముతాము, ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ మేము అమ్ముతాము అంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా ప్రజలవే. ప్రజలకు చెందిన ల్యాండ్స్ మనం గవర్నమెంట్ ఇవాళ రేటు పెంచితే, ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు పెంచితే భారం ఎవరికి? ప్రజలకే. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వము, ప్రజల చేత నడిపే ప్రభుత్వము కంపల్సరీ హౌసింగ్ అనేది ఒక యూటిలిటీ. విద్య కావచ్చు, హాస్పిటల్, మెడికల్ కానీ, హౌసింగ్ అనేది ఒక అవసరం, జనాలకు అవసరం. ఈ అవసరాన్ని గవర్నమెంట్ కంపల్సరీ కన్సిడర్ చేసి ఒక అఫోర్డబుల్ హౌసింగ్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాలి.